దానికి జగదీష్ గారు ఈ డబ్బులు పంపకం లేకుండా ఇక ఎలక్షన్ చూడలేమంటారా ఇప్పట్లో, లేదా ఎప్పటికీ చూడలేమా? చూడాలంటే దానికి ఒక బాధ్యత ఉందండి. ఇంతసేపు మన వెంకటేష్ గారు మాట్లాడుతూ ఈ పోలింగ్ సరళిని 10 నిమిషాల్లో ఓటు వేసే రోజు రావచ్చు, దానికోసం ప్రయత్నం చేయాలని. అది ప్రయత్నం చేయాలంటే కూడా అధికారం ఉండాలి. అది ప్రయత్నం చేసే వాళ్ళకి అధికారం ఇవ్వాలంటే కూడా ఈ రోజు గంట 2 గంటలు 3 గంటలు కూడా వాళ్ళని మనం సపోర్ట్ చేసి ఓటు వేయాలి. ఈ రోజు ఇది మన బాధ్యత. ఇప్పుడు మనం ఎవరిని ఎన్నుకుంటాం, ఎవరు మనకు మేలు చేయగలరు, వాళ్ళు ఈ పని కూడా చేస్తారు. సార్ చెప్పినట్టు ఈ 10 నిమిషాల్లో ఓటు వేసే పరిస్థితి తీసుకురావాలంటే నరేంద్ర మోడీ గారి వల్ల అవుతుంది, ఆయన అయితే చేయగలరు. నేనేమంటానంటే అలాంటి వాళ్ళు కూడా మద్దతు ప్రకటించాలంటే ఈ 4 ఎలక్షన్లో, గత ఎలక్షన్ లో, ఇప్పుడున్న ఎలక్షన్ లోనూ మనం నిలబడి ఆ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేకపోతే 2 గంటలు 3 గంటలు నిలబడి ఓటు వేయాలి. రెండో విషయం, ఇంతసేపు మన నరేష్ గారు మాట్లాడుతూ పెమ్మసాని గురించి తీసుకున్నారు. ఆ పెమ్మసాని గురించి ఒక చిన్న విషయం చెప్పి కంప్లీట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళలో పెమ్మసాని చంద్రశేఖర్ అత్యంత ధనవంతుడు అనేది మనం ఎన్నికల అఫిడవిట్ లో ఉంది. అఫిడవిట్ లో అదే విధంగా అత్యంత కేసులు ఉన్నటువంటి, అవినీతి కేసులు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే దాంతో పాటు ఇంకో మాట అన్నారు ఆయన. ఇప్పటి వరకు రాజకీయాల్లో, ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేదాకా ఆగండి. ఇప్పటి వరకు రాజకీయాలు చేయకుండా, ఇప్పటి వరకు ప్రజలతో మమేం కాయకుండా, ఆల్ ఆప్షన్ డబ్బు ఉంది కదా అనేసి వచ్చేసి ఆయన ఎంపీగా కండక్ట్ చేస్తున్నాడు. ఆయనకి ఏముంది ఇప్పటి వరకు ప్రజలతో అనుబంధం అని. జగన్మోహన్ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో బెంగళూరులోనే ఉండి ఆల్ ఆప్షన్ వచ్చాడు. అప్పటి వరకు ఎంపీగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి ప్లేస్ ని ఆయన తీసుకొని ఆయన ఎంపీ అయ్యాడు. ఎవరు ఇక్కడ జీవితకాలం ఫ్యామిలీ రాజకీయాల్లో ఉంది, ప్రజలతో వాళ్ళ నాన్న చీఫ్ మినిస్టర్. చాలా తక్కువ చర్చిద్దాం దయచేసి. సంబంధించిన సమస్యల మీద నరేష్ గారు, జగదీష్ గారు రాజకీయ అంశాలు తక్కువ చర్చిద్దాం దయచేసి. నరేష్ గారు, జగదీష్ గారు, ఇది రాజకీయ అంశాలు చర్చించే వేదిక కాదు. దయచేసి ఒక్కటే గుర్తుంచుకోండి, రాజకీయ అంశాలు చర్చించే వేదిక కాదు ఇది. పబ్లిక్ ప్రాపర్టీస్, హాస్పిటల్స్ కి ఆయనకి ఎంపీ ఎగ్జాంపుల్ చెబుతున్నా. మల్లారెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు ఆయన స్కూల్స్ కానీ కాలేజీలకు కానీ అన్నిటికి పర్మిషన్స్ కావాలి. లోకల్ గా వాళ్ళ కాలేజ్ బస్సులు వెళ్ళాలంటే ఆ పల్లెటూరులో కూడా ఒక ఎమ్మెల్యేకి ఎంపీ కట్టాల్సి వస్తుంది. ఒక 10 కోట్లు సుమారు సంవత్సరానికి. 5 సంవత్సరాలు 50 కోట్లు అవుతుంది. నేను ఈ నేను ఎంపీనో ఎమ్మెల్యేనో అయితే ఆ 50 కోట్లు నా దగ్గరే ఉంటాయి కదా. నాకు ఉద్దేశం మీకు తెలియపోవచ్చేమో. నీకంటే చిన్నప్పటి నుంచి నేను ప్రజలతో సంబంధం వ్యక్తిని, ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిని. మాట్లాడండి, ఒక కార్పొరేట్ వ్యక్తిని అతనికి అలా జరగదండి. ప్రజాస్వామ్యం మీరు అనుకున్నంత బలహీనంగా లేదు. ప్రజలు ఎవరికి ఓటేయాలి? నరేష్ గారు ఆగండి, దయచేసి ఆగండి. నరేష్ గారు దయచేసి ఆగండి, సమయం లేదు. ఇది రాజకీయ అంశాలు చర్చించే వేదిక కాదు. మీరు అందరూ కూడా పొలిటికల్ అనలిస్టులు, అడ్వకేట్లుగా ఉన్నారు. దయచేసి రాజకీయ అంశాలు చాలా తక్కువ చర్చిద్దాం. ప్రలోభాల పర్వం గురించి మాట్లాడదాం. ఓటర్లను చైతన్యవంతం చేద్దాం. ప్రలోభాల పర్వ అంశాల మీద చర్చిద్దాం. దయచేసి సంవత్సరానికి 10 రోజులు ఇండియాలో లేని వ్యక్తి 5 సంవత్సరాలు ఇక్కడ ఉంటాడంటే మేము నమ్ముతామా? సరే, నమ్మకపోతే మీరు మీ చుట్టూ ఉన్న ప్రజలు చైతన్యవంతం చేసుకోండి. మీ అభిప్రాయాలు నా చిన్నప్పటి నుంచి అదే ప్రయత్నిస్తున్నాను, చేస్తాను. రైట్. శాంతి ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఎన్ఆర్ఐలు కూడా ఎక్కువైపోయారు. ప్రతి ఎలక్షన్లో ఎన్ఆర్ఐల సంఖ్య పెరుగుతూ ఉంది. సో ఈ ఎన్ఆర్ఐలకి అరికట్టే పరిస్థితి లేదా? ఎన్ఆర్ఐ ఏం సేవ చేయగలడు? ఇక్కడ చాలా మందికి అవగాహన లేకుండా మేధావుల రూపంలో డిబేట్లు చేసుకుంటే నాకు చిరాకు వస్తుంది. మా మచిలీపట్నం నియోజకవర్గం గురించి మాట్లాడతా. ఇది మేధావులకు తెలియదు అనుకో. బాడిగి రామకృష్ణ పారిశ్రామికవేత్త, నియోజకవర్గానికి అంతకుముందు ఎవరికి తెలియదు. 2014 సమయంలో వచ్చాడు.
2004లో వచ్చాడు. 2004లోనే ఎంపీ అండి ఆయన. రైట్ రైట్ 14 కాదు, 2004లో ఎంపీ, 9లో ఓడిపోయారు. మీరు పట్టాలు అంటే నమ్మాలి ఇక్కడ ఏమి? మీరు పెద్ద మేధావులు. బై మిస్టేక్ ఫ్లోలో అన్నారులేండి నరేష్ గారు, ఆగండి. ఫ్లోలో అన్నారు. మీ హావభావాలు అనిపిస్తున్నాయి, మీదేంటో మీ క్యారెక్టర్. నరేష్ గారు ఆగండి సార్, సమయం లేదు. మంచిగా మాట్లాడుతున్నారు. ఆగండి, ఆయన చెప్పండి. ఆగండి. 2004లో వచ్చాడు కానీ మీరు పెద్ద నాలెడ్జ్ ఆగండి సార్, నరేష్ గారు మీరు ఆగండి, కరెక్ట్ కాదు అది. ముచ్చునిచ్చుకుంటే నువ్వు నిజంగా మేధావితో మాట్లాడబాక. ఆగండి ప్లీజ్, దయచేసి పదాలు. అదే మీరు అలా అనుకుంటే మీరు నరేష్ గారు సమయం లేదు, ఇది కరెక్ట్ కాదు. నరేష్ గారు ఒక నిమిషం ఆగండి. ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ కి సమయం వేస్ట్ చేయొద్దు దయచేసి, ఆగండి. ఆయన పెద్దవారు, ఒక మాట ఆగమన్నారు, దయచేసి మీరు కూడా అర్థం చేసుకుని ఆగాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు దయచేసి కంటిన్యూ చేయండి, సమయం లేదు. శాంతి ప్రసాద్ గారు ఆగండి. నరేష్ గారు మీరు ఆ విధంగా మాట్లాడితే నరేష్ గారు మీ మైక్ ఆపేయాల్సి వస్తుంది. నరేష్ గారు సమయం తక్కువగా ఉంది, లాస్ట్ మినిట్ లో కంక్లూజన్ ఇవ్వాల్సిన సమయం ఇది, దయచేసి మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వద్దు. శాంతి ప్రసాద్ గారు, బాడిగి రామకృష్ణ మా బందర్ నియోజకవర్గానికి అప్పటి వరకు ఎవరు చేయనటువంటి మంచి పనులు చేశాడు నియోజకవర్గానికి. ఓకే, అతను ఏ రోజు కూడా ప్రజల మమేకం కల, కానీ ప్రజల సమస్యలు అతనికి ఇస్తే వెంటనే పరిష్కారం చేసి వాళ్ళకి ఫోన్ చేసి ఈ సమస్య పరిష్కారం అయిందా లేదా, మీరు తృప్తి పడుతున్నారా లేదా ఫోన్ చేసి అడుగుతాడు. అటువంటి నైజం ఉన్న నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి వాడు ఎన్ఆర్ఐ ప్రజా సమస్యలు ఆడికి అప్పటికప్పుడు తెలియాల్సిన అవసరంలా, కానీ ప్రజా బాడీలోకి వచ్చి నాయకుడిగా ఎదిగిన తర్వాత వాడు తన పాత్ర సరిగ్గా పోషించకపోతే వాడిని ఖచ్చితంగా మనం ఖండించాలి. రైట్, వాడు వేరే మార్గాల్లో కోసం వెళ్తే మనం ఖచ్చితంగా ఖండించాలి. ఇక జనసేన వాళ్ళు పంచుతారు. నేను వైసీపీలో ఉన్న ఒక విధానాన్ని ఒక నాయకుడు మాకు చెప్పాడు, నాలో ప్రతి రూపాయి కూడా ఓటర్కి చేరాలనే జయంతో మేము ఇట్లా చేస్తున్నాము. ఎందుకంటే గతంలో కొంతమంది తినేశారు, ఈసారి అటువంటిది లేకుండా ఓటర్కి సక్రమంగా చేరే మాకు ఓట్లు పడేలా మేము చేసుకుంటున్నాం ప్రక్రియ అని చెప్పాడు. అతను తన విధానం చెప్పాడు తప్ప తప్పని కూడా ఎక్కడ చెప్పట్లా. రైట్ రైట్ శాంతి ప్రసాద్ గారు సమయం లేదు. కానీ పవన్ కళ్యాణ్ కూడా పంచున్నాడు అంటా, మళ్ళీ ఈ తెలుగు సాగదు అంట వికారం. బాడిగి రామకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ లోనే నరేష్ గారు సమయం లేదు, మీరు ఆగండి దయచేసి. నరేష్ గారు శాంతి ప్రసాద్ గారు సమయం దాటిపోయింది, దయచేసి. నరేష్ గారు సమయం దాటిపోయింది, దయచేసి ఆగాలి. రైట్ రైట్ ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు, జగదీష్ గారు రాజకీయ విశ్లేషకులు.